ఈ ఇయర్ రింగ్స్ ఎంత పెద్దగున్నా, ఎంత బరువుగున్నా, ఎంత నొప్పొచ్చినా ప్రతి ఫంక్షన్కి ఇంత పెద్ద పెద్దవి ఎందుకు పెడతామో తెలుసా మీకు? వర్షం పడుతున్నప్పుడు ఉరుములు ఎందుకు మెరుస్తాయి? మీకు ఆ మాత్రం తెలియదేటండి. ఎక్కడైనా నేల పొడిగా ఉండిపోద్దేమో అని దేవుడు లైట్ వేసి చూసి అక్కడ వర్షం కురిపిస్తాడు. బీదోడిని బలిసినోడు కొట్టిండంట, బలిసినోడిని భగవంతుడు కొట్టిండంట. అట్లానే నువ్వు నన్ను మోసం చేసినావు, నిన్ను ఇంకోటి మోసం చేస్తాడు. భూమి గుండ్రంగా ఎందుకుంది? చూపియనికే. చెప్పండి అమ్మా, దేనికి వచ్చారు? రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నువ్వు ఫేమస్ అయిపోతావా? అంతేగా మరి. నువ్వు ఫేమస్ అయిపోయి ఏం చేస్తావు చెప్పు? 4 రాళ్ళు వస్తే ఇలా వెనకేసుకుంటా. ఆల్రెడీ కిడ్నీలో 2 రాళ్ళు ఉన్నాయి, ఎందుకు మళ్ళీ ఈ 2 పెట్టి ఇల్లు కట్టుకుంటా. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తా. ఖచ్చితంగా చేస్తారు కదా? నీకోసం ఏదైనా చేస్తా. అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి, ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పాలి. చెప్తాను సార్. దిక్కులన్నీ తూర్పు, పడమర, దక్షిణం అండి. మరి ఉత్తరం ఏం చేశారు? పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. అమ్మా, ఈ కోర్టులో నేను ఎలా ఉన్నాను? బుడబుక్కలోని చూసి చాలా కాలం అయింది బాబాయ్. ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు. మిమ్మల్ని కోర్టులో చూసిన తర్వాత నాకు ఆ లోటు తీరిపోయింది. అత్తగారు, మా అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు? మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట. మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానమ్మా? 4 రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను. బాబాయ్, అలా అమెరికా దాకా వెళ్ళి తిరిగి వచ్చేద్దాం పదండి. ఏంటమ్మా, నీ దగ్గర అన్ని డబ్బులున్నాయా? మనం అసలే మిడిల్ క్లాస్ వాళ్ళం బాబాయ్, మన దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి? మరి అమెరికా ఎలా తిరిగి వస్తావమ్మా? గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి తిరిగి వచ్చేద్దాం బాబాయ్. సార్ ఉన్నారా? ఎవ్వలే వాళ్ళంతగానో మొత్తుకుంటారు. ఎలక్షన్ల ముందు మన అందరికి పైసలు పంచి పెట్టినాం కదా, ఆయనకు శనిపైన 500 నోటు వచ్చిందట. శనిపైన నోటు తీసుకొని వేరే నోటు ఇవ్వంటాడు. ఇల్లు గాలి నేనేడుతా అంటే సూర్ర సుట్టగాలిందని ఆడేడుతానే. అసలే ఓడిపోయిన బాధలో నేనుంటే పుండు మీద కారం చల్లేదు ఎవ్వలే వాళ్ళు. అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్. రమ్యశ్రీ ఎవరు? పక్కింటి ఆంటీ. ఆవిడ నంబర్ మీ మొబైల్లో ఎందుకుంది? బట్టలారడానికి వెళ్ళినప్పుడు పరిచయం అయింది. నంబర్ ఎందుకు తీసుకున్నావు? వడేలాలు పెట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తానంది. కాకులు రాకుండా చూడమని చెప్పింది. రవణమ్మ, శ్రీలక్ష్మి, ముత్యాలు, చిన్న సరోజ వీళ్ళంతా ఎవరు? రమణమ్మ కూరగాయల షాపు, శ్రీలక్ష్మి రేషన్ షాపు, ముత్యాలు చేపలు అమ్మిద్ది, చిన్న సరోజ కిందిలో పని మనిషి. నువ్వు లేనప్పుడు చెప్తే వచ్చి ఇల్లు క్లీన్ చేస్తా అని చెప్పింది. నువ్వు పరిచయాలు పెంచుకోవడానికి మగవెదవలు ఎవరు దొరకలేదా? ఆడదే ఆధారం కదా అని వాళ్ళని ఎంకరేజ్ చేశాను. ఈ గ్రూప్ ఏంటి? బ్యూటిఫుల్ రోజెసా? డ్వాక్రా గ్రూప్ లాగా అందరు ఆడవాళ్లే ఉన్నారు, దానికి నువ్వు గ్రూప్ అడ్మినా? అందరూ కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతో. మరి నన్నెందుకు యాడ్ చేయలేదు? తులసివనంలో గంజే